గుండె నిండా గుడిగంటలు జనవరి 20వ తారీఖు ఎపిసోడ్లో బాలుకి తనపై కోపం పోవాలని చికెన్ చేసి పెడుతుంది మీనా. బాలు కన్నా ముందు ఇంట్లో అందరూ వచ్చి ఆ సువాసనకి పడిపోతారు. పోటాపోటీగా కూర్చుని కుమ్మేస్తారు. ఉప్పు ఎక్కువైందని బాగాలేదని వంకలు పెడుతుంది ప్రభావతి. నీ బుద్ధే ఇంత అని సత్యం క్లాస్ పీకుతాడు. రవి శృతి కూడా సెటైర్స్ వేస్తారు. ఫుల్లుగా లాగించేస్తారు. ఆ తర్వాత ఎవరి గదికి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బాలు వస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడేశాను, ఇప్పుడు క్షమించమని అడిగేస్తే బాగోదేమో అని అనుకుంటాడు. ఉదయం కాఫీ తాగమన్నా తాగలేదు. ఇప్పుడు చికెన్ చేసి పెట్టాను, అన్నం తినమంటే ఏమనుకుంటారో అని మీనా అనుకుంటుంది. ఇద్దరూ ఒకేసారి పిలుచుకుంటారు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించు. మా అమ్మ చెప్పుడు మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను అని అంటాడు బాలు. ఆ మాటలు విన్న ప్రభావతి వీడు నన్ను టార్గెట్ చేశాడేంటి అని అనుకుంటుంది. ఇంతలో రవి వచ్చి, అన్నయ్య నీకు చికెన్ ఉంచలేదు, మొత్తం తినేశాం అని అంటాడు. అవునా అని అంటాడు బాలు. ఇదంతా విన్న ప్రభావతి వీడికి మంచి పనైంది, పచ్చడేసుకు తింటాళ్లే అని అనుకుంటుంది. కాని మీకోసం దాచిపెట్టాను అంటూ తీసుకొచ్చి వడ్డిస్తుంది మీనా. ఇదంతా చూసి ఉడుక్కుంటుంది ప్రభావతి. మరునాడు ఉదయాన్నే పూలకొట్టు దగ్గరికెళ్లి తనకు సలహా ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్తుంది మీనా. అయినా మీ సలహా వర్కౌట్ చేయకముందే మా ఆయన మారిపోయి వచ్చాడు, నా కోసం హల్వా తీసుకొచ్చాడు అని అంటుంది. ఇంతలో సుమతి కాల్ చేసి నేను పనిచేసే హాస్పిటల్ దగ్గరికి రా, పువ్వులు తీసుకొనిరా అని చెప్తుంది. వెంటనే బయలుదేరి వెళుతుంది మీనా. ఎందుకు రమ్మన్నావు అని అడిగితే రోజూ హాస్పిటల్కి పువ్వులు కావాలి, అందుకే రమ్మన్నాను అని అంటుంది సుమతి. ఈ ఆర్డర్ అమ్మకి ఇవ్వలేకపోయావా అని మీనా అంటే, అమ్మ అంత దూరం నుంచి రాలేదు, అందుకే నీకు చెప్పాను అని అంటుంది సుమతి. ఇంతలో అదే హాస్పిటల్కి వస్తుంది రోహిణి. మీనాకు చూపిస్తుంది సుమతి. రోహిణి పదే పదే ఇక్కడికి ఎందుకు వస్తోంది, పైగా ఎవరికి చెప్పకుండా వస్తోంది ఎందుకు అని సుమతి అడుగుతుంది. సరే వెళ్లి అడుగుతావా అనంటే వద్దులే నాకెందుకు అనేస్తుంది మీనా. అయితే ఆగు, నేను కనుక్కొని వస్తాను అనంటుంది సుమతి. వెళ్లి రిసెప్షన్ లో కనుక్కుంటుంది. అయితే వాళ్ళు పేషెంట్ గురించి నీకెందుకు చెప్పాలి అనంటారు. రోహిణి తమ చుట్టమని, అయినా నువ్వు నేను ఒకే దగ్గర పనిచేస్తున్నామనే చనువుతో అడిగాను అని రిసెప్షనిస్ట్ తో అంటుంది సుమతి. దాంతో సెకండ్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందో లేదో అని తెలుసుకునేందుకు వచ్చింది అని చెప్తుంది. అదే మాట మీనా దగ్గరికెళ్లి చెబుతుంది సుమతి. దాంతో షాక్ అయిపోతుంది మీనా. రోహిణికి పెళ్లై సంవత్సరమే అయింది అంటే ముందే పిల్లలున్నారా? రోహిణి గతం గురించి ఏమైనా దాచిపెట్టిందా? ఏదో విషయంలో కంగారు పడుతూ ఉంటుంది, అది ఇదేనా? ఇది ఇంట్లో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఇంటికి వెళుతుంది మీనా. అదే ఆలోచనతో ఇల్లు దాటి వెళ్లిపోతూ ఉంటే బాలు ఆపుతాడు. ఏమైంది, ఇల్లు మర్చిపోయి వెళ్ళిపోతున్నావు అని అంటాడు. మీనా కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది. బాలుకి అసలు విషయం చెప్పడంతో ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.